వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైనాడ్, మహారాష్ట్ర, చైనా మూడు పేర్లు కాకపోవచ్చు, మూడు సంబంధం లేనటువంటి ప్రాంతాలు. ఎందుకంటే కేరళలో ఉన్నటువంటిది వైనాడ్, మహారాష్ట్ర తెలిసినటువంటిదే ఒక రాష్ట్రం మనకి, చైనా పక్కన పొరుగు దేశం. కానీ ఈ మూడింటికి ఇప్పుడు కనెక్టివిటీ ఏంటో తెలుసా? ఒకటే, ప్రకృతి విలయ తాండవం. అలాని ప్రకృతి కావాలని ఇదేమైనా చేసిందా? నో, మనం చేసినటువంటి దానికే ప్రకృతి ఇస్తున్నటువంటి రివర్స్ ఇంజనీరింగ్ అనుకోవచ్చు దీన్ని. వాటెవర్ దాన్ని ఏమని అనుకోవచ్చు, మనకి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా, ఏమనుకోవాలా, కానీ చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితులు. కేరళ దగ్గరకు వచ్చేసరికి వైనాడులో కొద్ది గంటల వ్యవధిలో కురిసినటువంటి అత్యంత భారీ వర్షాల వల్ల కొండ చర్యలు కూడా విరిగిపడి గ్రామాలే మట్టిలో కలిసిపోయాయి. శాస్త్రవేత్తలేమో తీవ్ర వర్షపాతం, అలాగే భూభాగం యొక్క సున్నిత స్వభావం, అలాగే కొన్ని ప్రాంతాల్లో మానవ జోక్యం, ఇవన్నీ కలిపి ఈ తీవ్రమైనటువంటి విపత్తు వచ్చేలా చేశాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఒకసారి కేరళలో ఈ వీడియో చూడండి, ఎలాగా కొండ మొత్తం అంతా కూడా కొట్టుకొచ్చేసిందో. చూసారుగా. ఇక మహారాష్ట్రకు సంబంధించి మాన్సూన్లో భారీ వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, కొండ చర్యలు విరిగిపడడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమల ప్రాంతాలు ప్రత్యేకంగా అధిక ప్రమాదంలో ఉన్నాయి. ముఖ్యంగా పూణేకి సంబంధించి 67 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది కేవలం ఒక గంట వ్యవధిలో అనేటువంటి దానికి అక్కడ ఉన్నటువంటి ఆ వరద భీభత్సమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో ఈ భారీ వర్షాల వల్ల దాదాపు 16 మంది మృతి చెందారు. ముంబైలో స్కూళ్ళు, కాలేజీలకు కూడా ప్రభుత్వం సెలవులు ఇచ్చేసింది. అలాగే కొండ చర్యలు విరిగిపడి రైల్వే ట్రాక్లే కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. అండ్ ఇంకో 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడంతో ముంబై సహా అనేక జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది IMD. అది ముంబైకి సంబంధించినటువంటిది. చైనా దగ్గరకు వచ్చేసరికి చైనాలో కూడా ఈ వరద భీభత్సం అనేటువంటిది చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా యాంగ్జీ నది పొంగి పొర్లుతోంది. ఒక ఏకంగా ఈ రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మినీ రిజర్వాయర్ల పేరుతోటి మనకి పెద్ద పెద్ద డ్యాముల్లాగే కడతారు, అక్కడ వాళ్ళకి మినీ అవి, అలాంటివి కూడా కొన్ని చోట్ల చాలా వరకు తెగిపోయి ఊళ్ళు కూడా మునిగిపోతున్నాయి అనేటువంటి ఇది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం అక్కడ. సో ఏదైనా పేరేదైనా ఊరేదైనప్పటికీ కూడా ప్రకృతి ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే పగ తీర్చుకుంటోంది అనడానికి లేదు. ఎందుకంటే ప్రకృతి తల్లి లాంటిది. ఏదైనా సరే మనకి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తుంది. కానీ మనమే ప్రకృతిని నెగ్లెక్ట్ చేసి ఇంకా ప్రకృతికి వినాశనం మనమే చేసేటువంటి పనులు, వీటన్నిటికీ కూడా ఎదురవుతున్నటువంటి రిపర్కషన్స్ ఇవన్నీ. చైనాలో వరదలు కావచ్చు, లేదంటే మహారాష్ట్రలో వరదలు కావచ్చు, లేదు వైనాడులో జరిగినటువంటి ఆ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కూడా. మొన్న ఆల్రెడీ ఉత్తరాఖండ్లో కూడా మనం చూసాం ఏ విధంగా జరిగింది అనేటువంటిది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనకి వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. సో యాంగ్జీ, పసువు నది పరివాహక ప్రాంతాలు, అలాగే పర్వత ప్రాంతాల్లో కూడా కుంభవృష్టి కారణంగా వరదలు, ఈ భూకంపాలు కూడా అక్కడ వస్తున్నాయి అంటున్నారు. ఈ వాతావరణ మార్పులతోటి తీవ్ర వర్షాల తీవ్రత పెరుగుతోంది అనేది కూడా. వేల కార్లు రోడ్ల మీద ఆ నది ఆ వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అంటే ఇన్నాళ్ళు మనం చూసినటువంటి చైనా ఒక ఎత్తు, మనం చూపించినటువంటి ఆ చెత్త చైనా ఇంకొక ఎత్తు అయితే ఇది మూడో రకమైనటువంటిది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వరదలు అనేటువంటి దాంతో ఇంకొక పక్కన ప్రకృతి విలయం ఇంకొక రకంగా ఉంది. యూరోప్లోనేమో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. జర్మనీలో కావచ్చు, యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు 40 డిగ్రీల పైచిలకు వెళ్తూ ఉంటే ఇండియన్స్ మాత్రం అబ్బే మాకేముంది అన్నట్టుగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఉష్ణోగ్రత పడడం లేదు.
అమెరికాలో కూడా అలాగే ఉంది పరిస్థితి. 250 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కూడా, ఆ సభని కూడా అక్కడ ఆపేసుకున్నారు అంటే ఆ వేడికి ఇలా పరిస్థితిని అర్థం చేసుకోవాలి వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ సమశీతలం కూడా కాదు, ఉంటే అధిక వేడి లేదంటే అధిక చలి, అలాంటి దాంట్లో ఉంటారు. కానీ మనది సమశీతోష్ణ మండలం, మనకి మొత్తం అంతా భారతదేశం అంతా. మనకి ఏ కాలం అయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి దానికి మన బాడీ అలాగ కన్వర్ట్ అయిపోయింది, దానికి అడాప్ట్ అయిపోయింది. కానీ మిగతా వాళ్ళకి అలా లేదు. సో అక్కడ చూస్తే విపరీతమైనటువంటి ఎండలు ఒక పక్క, ఇటు చూస్తేనేమో భారీ వర్షాలు ఇంకొక పక్క. సో ప్రకృతి కన్నెర చేసింది అనేటువంటిది కాదు, మనమే ప్రకృతి పరిమితులను దాటి మనం చేసేటువంటి దానికి అప్పుడు తన నియమాల ప్రకారమే ప్రకృతి ఇప్పుడు స్పందిస్తోంది అని అనుకోవాలి. అడవుల నరికివేత కావచ్చు, కొండల తవ్వకాలు, నదుల ఆక్రమణ, ప్రణాళికలే లేని నిర్మాణాలు, వాటికి తోడు వాతావరణ మార్పులు, వీటి వల్ల పెరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి వర్షాలు, ఈ వేడి, వీటితోటే ఈ విపత్తుల తీవ్రతని మరింత పెంచుతున్నాయంటున్నారు. ఈ వైనాడ్ కానీ, మహారాష్ట్ర కానీ, చైనా కానీ, ఇది ఒక సంఘటన, ఒక హెచ్చరిక, ఒక దూరదర్శనం ఉన్నటువంటి ఇవన్నీ కాదు, ప్రకృతి మనిషికి పంపుతున్నటువంటి ఒక సందేశం. అభివృద్ధి అనేది ప్రకృతితో కలిసి నడవాలి కానీ ప్రకృతికి వ్యతిరేకంగా కాదు అనేదే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం. సో కేరళలో కూడా ఇప్పటివరకు అయితే ఒకరు చనిపోయారు ఆ ల్యాండ్ స్లైడ్లో అన్నారు, అలాగే 10 మంది దాకా గల్లంతయ్యారన్నారు. వెంటనే అక్కడ దీనికి సంబంధించినటువంటి చర్యలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ సురేష్ గోపి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అండ్ హౌ ఇర్రెస్పాన్సిబుల్ హీ ఈజ్ అనేటువంటి దానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఎలాగ ఆయన్ని మినిస్టర్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడినటువంటి దానికి if they need more forces, expertise, then they will definitely ask for it. And that is always there, assured. Definitely. It's a responsibility. It is. It's not service or help. It is a responsibility. Only thing is, we have the cooperative federalism structures intact, so we cannot penetrate. But if the state government feels, if the disaster management feels that there are inadequacies, then definitely we will be open. ఆయన అనేది ఏంటంటే వైనాడ్ బాధితులకి సహాయం అందించడం, అదనపు బలగాల్ని కోరడం, ఇలాంటివన్నీ కూడా ఈ బాధ్యతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అనమాట. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కోరాలట, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలట. ఈ ప్రజలకు సహాయం అందించడం అనేది కేవలం ఒక సేవ మాత్రమే కాదు, అదొక ప్రాథమిక బాధ్యత. సహకార సమాఖ్య విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా విపత్తు నిర్వహణ అధికారులు మమ్మల్ని డైరెక్ట్గా కోరితే తప్ప కేంద్రం ఇందులో నేరుగా జోక్యం చేసుకోవచ్చు. వాట్ అ షేమ్ ఇట్ ఇస్, వాట్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇట్ ఇస్. రాష్ట్ర ప్రభుత్వం తన లోపాలని గుర్తించి అదనపు సహాయం లేదా బలగాల కోసం అభ్యర్థిస్తే మద్దతు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంటుందిట. ఇది కేంద్ర మంత్రి సురేష్ గోపి గారు చేసినటువంటిది. అంటే అయ్యా కేరళలో భూకంపం వస్తోంది, మేము చేయాల్సింది చేసాం కానీ మేము ఇక్కడ ఫెయిల్ అయ్యాము, దయచేసి మీరు మాకు సహాయం చేయండి అని కేంద్రాన్ని అడుక్కోవాలట. అంటే కేరళ భారతదేశంలో లేదా సురేష్ గోపి గారు? యువర్ క్యాబినెట్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, బీ రెస్పాన్సిబుల్ సార్, బీ రెస్పాన్సిబుల్. ఇక్కడ అడక్కపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అనేటువంటి సామెతలు ఇక్కడ పనిచేయవు సార్. ఇదేమి మనకి నాట్ అ మ్యాన్ మేడ్ కెలామిటీ ఆర్ సంథింగ్, ఇట్స్ అ కంప్లీట్లీ ప్రకృతి మనకి నేచర్ డిజాస్టర్. ఇది మనం చేసినటువంటి తప్పులకి నేచర్ మనకి ఇస్తున్నటువంటి శిక్షలో అక్కడ ఉన్నటువంటి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో పనిచేయాలి. ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మాత్రమే కాదు, ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇమ్మీడియట్గా అక్కడికి రావాలి. ఇంకా మాట్లాడితే సైన్యాన్ని కూడా దింపాలి అవసరం అయితే. అది సెంట్రల్ గవర్నమెంట్ని అయ్యా మాకు మా లోపాలు ఉన్నాయి, మీరు వీటిని సరిచేయండి అని కేంద్రాన్ని అడగాల్సినటువంటి పని లేదు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు ఇనిషియేషన్ తీసుకోవాలి ఇమ్మీడియట్గా. ఈ పాటికి ఒక ప్రకటన అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. బట్ యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు? సెంటర్ని అడిగితే మాత్రమే చేస్తుంది అంటే విచ్ ఇస్ కంప్లీట్లీ ఒక నెగటివ్ నెరేషన్ అనేది వెళ్తోంది పబ్లిక్లోకి. దట్ వన్ షుడ్ హ్యాస్ అండర్స్టాండ్ దాట్. సురేష్ గోపి గారు అర్థం చేసుకోవాలి దాన్ని.
ఎక్కడైనా ఏదైనా జరిగింది అంటే ఇప్పుడు గుజరాత్లో భూకంపం వచ్చిందండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఆ రోజు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా స్పందించింది. అదే కాకుండా మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్పందించి గుజరాత్లో భూకంపానికి సహాయ నిధి అని ఇంకోటని ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా అందులో మమేకమయ్యారు. గుజరాత్ ఏమైనా అడిగిందా, అయ్యా మాకు భూకంపం వచ్చింది, మా రాష్ట్ర ప్రభుత్వం మా విపత్తుల నిర్వహణ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, మీరు అందరూ మాకు హెల్ప్ చేయండి అని ఏమైనా అడిగిందా? లేదే. ఎవ్రీవన్ టుక్ ఇనిషియేషన్, స్వచ్ఛందంగా వచ్చారు. అలాగే ఇక్కడ స్వచ్ఛందంగా రావాలి, దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని మీ లోపాలు అవన్నీ చూసుకున్న తర్వాత చెప్పండి, సహకార వ్యవస్థలో భాగంగా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. వాళ్ళు అడక్క ముందే మనం కూడా స్టెప్ ఇన్ అవ్వాలి సార్. దట్ ఈస్ వాట్ ద సమాఖ్య, అది సమాఖ్య స్ఫూర్తి అంటే. సో చాలామంది దీని మీద ఆగ్రహం వ్యక్తం పరుస్తున్నారు, అసహనం కూడా. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్. చూద్దాం మరి దానికి ఏమైనా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా తర్వాత అనేది. ఇది ఈ వరద బిభత్సానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.